చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది అనమాట. ఫ్రిడ్జ్ లాకలు అయితే తెప్పించుకున్నాము. ఒకటైతే మిగిలింది, బాగా అయితే ఉంది, ఎక్సలెంట్ ఉంది. చాలా ఎంత పెట్టినా కూడా తీయడం లేదు, ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు. నువ్వు అసలు లాక్ తీయబ్బా, లాక్ తీసి డోర్ ఓపెన్ చేయి. వాడికి చూడండి కెమెరా వేయాలంట. అమ్మో 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 మా హెలెన్ గారు పెదాన్ని పిలుస్తున్నాడు, ముద్దు పెట్టుకో. అబ్బా నన్ను హింసిస్తున్నాడండి. అవి చూడండి, అది చూడండి, వీడికి మొత్తం ఆగ. ఓం రా, ఓం రా, కింద రా కింద. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా హెలెన్ అయితే అక్కడ తల మీద ఏదో ముసుకేసుకుని అయితే వెళ్తుంది అనమాట. డ్రెస్ మీద కోటు వేసుకొని తిరుగుతుంది అనమాట. చిన్న మీద కూర్చున్నాడు. మా సౌరభ్ అయితే అక్కడ బజ్జినాడు అనమాట. నాతో అయితే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మొన్ననైతే వీడియో పెట్టిన టైంలో అయితే ఫీవర్ ఉంది, ఇప్పుడైతే బాగా కవర్ అయింది, బాగుంది. అందులో ఇంకొకటి హ్యాపీ మూమెంట్ ఏంటంటే తనకు కావాల్సింది ఒకటి మేము ఆర్డర్ చేసి తీసుకొచ్చినాం కాబట్టి దానివల్ల అయితే ఇంకా బాగా హ్యాపీ ఉంది. ఫేస్ బాగా గ్లో వస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ ప్రతిసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ పేలుతుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం భయపడింది. ఇప్పుడు నువ్వు చెప్పు. ఫ్రిడ్జ్ లాకలు అయితే తెప్పించుకున్నాము. ఒకటైతే మిగిలింది, బాగా అయితే ఉంది, ఎక్సలెంట్ ఉంది. చాలా ఎంత పెట్టినా కూడా తీయడం లేదు, ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు. నువ్వు అసలు లాక్ తీయబ్బా, లాక్ తీసి డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేసింది. మా హెతాన్షి తీస్తాడు ఇప్పుడు. హెతాన్షి డోర్ తీనైనా, ఫ్రిడ్జ్ డోర్ తీ. నువ్వు చేతి దూరం పెట్టు బా, నువ్వు మళ్ళీ లాగినామంటారు. డోర్ పెట్టే, డోర్ పెట్టే. ఇప్పుడు లాక్ వేయబ్బా. ఇప్పుడు దీనైనా, డోర్ తీనైనా, డోర్ తీ. నువ్వు రా, ఇట్రా, నువ్వు డోర్ తీ, డోర్ తీ, రారా. పరిగెత్తుకుంటూ పోయి అదైతే లాగుతారు ఫ్రిడ్జ్. ఇంకొకటి అయితే మిగిలింది అనమాట. మొత్తం 4 పీసులు అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. 4 పీసులలో ఈ ఒక్క పీస్ అయితే పక్కన పెట్టింది. దేనికైనా ఇంపార్టెంట్ దానికి వేసుకోవచ్చు. వేరే లాక్స్ ఉన్నాయి అనమాట. అప్పుడు వేయడానికి వేరే లాక్స్ ఉన్నాయి. ఇట్లా క్రాస్ ఉన్నప్పుడు వేరే లాక్స్ ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తా. లాక్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఇవైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాలని చెప్పింది, ఖచ్చితంగా తెప్పించినాము. చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అసలు అంత స్ట్రాంగ్గా ఉంటాయా లేదా అని మాకు కొంచెం డౌట్ ఉండే. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకొకటి అయితేనేమో ఇగో ఇక్కడ వేద్దామని మాత్రం ఎప్పటి నుంచో దీనికైతే తాళ్ళు కట్టి పెట్టినాము. ఎప్పుడు రావడము లాగడం అట్లా అయితే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు కూడా అది చూడండి, ఓపెన్ చేయబ్బా. డోర్ అయితే ఓపెన్ చేయకని ఇగో చాలు, ఇట్లా నొక్కి ఇట్లా తీయాలా. ప్లాస్టిక్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే నైట్ టైంలో వీళ్ళకు కొంచెము కాళ్ళు చేతులు వచ్చినాయి కాబట్టి బాగా అల్లరి ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మేము రాత్రి పడుకున్న తర్వాత కూడా అని ఇక ఇక్కడ డోర్ పెట్టినప్పుడు చూసినారా, ఇక పైన తగిలిస్తున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం అందదని. ఇప్పుడు ఇది కూడా అందుకుంటున్నారని ఏం చేసినామంటే ఇది వేసినాం. ఇప్పుడు డోర్ తీయనైనా, డోర్ తీయ మమ్మీ, డోర్ తీయ మమ్మీ, ఇది ఆ డోర్ తీ తల్లి, ఆ డోర్ తీ మమ్మ, ఓపెన్ చేయి. ఓపెన్ చేసింది. మమ్మీ డోర్ వేయి, మమ్మీ డోర్ వేయి. ఇప్పుడు పైకి వేసినప్పుడే డోర్ తీసింది. మమ్మీ ఇప్పుడు డోర్ తీనైనా, తీ రాదు, చాలా స్ట్రాంగ్ ఉంది నిజంగా. చాలా అంటే చాలా హ్యాపీగా. ఇక వారికి కోపం వస్తుంది అదొకటి. ఇక ఇప్పుడు అది ఒక్కటి లాకు అంటే గడి వేస్తారు, తీస్తారు, కానీ ఆ లాక్ను మాత్రం ఓపెన్ చేయలేరు అనమాట. టెక్నాలజీ పెరిగిందంటే ఎంతో పెరిగిందంటే ఇంత పెరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది అనమాట. చూసిన తర్వాత స్ట్రాంగ్ గా ఉన్నాయి, వాళ్ళు ఎంతలాగా రాలేదు అనుకున్నప్పుడు
అన్ని కబోర్డ్స్ తెచ్చుకుందాంలే అని ముందైతే 4 4 తెప్పించుకున్నాము, అందులో 3 వాడినాము. లేకపోతే ఇంకా ఈ కబోర్డ్లకి ఇట్లా వేయాలి. ముందైతే కొంచెం డౌట్ ఉండే, అంటే మనకు తెలియదు కదా, ముందు ఫస్ట్ సారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆర్డర్ పెట్టకని చెప్పింది. 4 ఆర్డర్ పెట్టాం. ఎవరైనా కూడా ఆర్డర్ పెట్టాలనుకుంటే 4 ఆర్డర్ పెట్టుకొని ముందు ఒకసారి టెస్ట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి బాబు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్రిడ్జ్కైనా కబోర్డ్స్కైనా ఇట్లా డోర్ దగ్గరైనా చిన్నపిల్లలు ఉన్న చోట మనకు ప్రతి చోట మాత్రం ఇట్లా సేఫ్టీ లాక్స్ అనమాట. ఇది కూడా పేరేంటిది, చైల్డ్ సేఫ్టీ లాక్స్. చాలా అద్భుతంగా ఉంది. ఫ్లిప్కార్ట్లో అండి, చాలా తక్కువ ప్రైస్లో. మళ్ళీ ఫ్లిప్కార్ట్లో స్పెషల్ ఏంటంటే క్వాలిటీ బాగుంది. నేను వేరే దగ్గర నుంచి కూడా తీసుకున్నాను కానీ క్వాలిటీ బాగాలేదు. అంటే ఇంతకుముందు ఒక ఐటమ్ తీసుకున్నాం కాబట్టి ఇట్లాంటిది, అది బాగోలేదు. ఫ్లిప్కార్ట్లో అయితే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఉందన్నమాట. నేను ట్యాగ్ చేస్తున్నా, మీకు కావాలంటే మాత్రం తీసుకోండి కింద. అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది అగో, ఎందుకంటే పిల్లలు కొంచెము అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారు. చూడండి, చిన్న అంతా గీకి 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 అంతా నాశనం చేశారు. ఎందుకంటే పిల్లలు మనం చెప్పింది ఏం వినరు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు కాబట్టి. కాబట్టి ఇక అన్ని మరకలు కనిపిస్తున్నాయి, అన్ని గీకి గీకి పెట్టినారు. పెన్ను గీతలు అవన్నీ మరకలు చాలా ఉన్నాయి. మనము కొన్ని టిప్స్, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోయింది కాబట్టి, చాలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఎత్తాల్సినట్టు ఎత్తుకో. ఏం పెట్టినా మా మమ్మీ గారు ఏంది ఇట్లా వచ్చినాడు? అమ్మ బాగుంది మమ్మ, బాగుంది మమ్మ. చొక్కా చిన్నది వేసారా బా? ఇది యథాంశి కందా? చిన్నప్పుడు యథాంశి వేసినారు అనమాట. వీడు చూడండి కెమెరా లాగుతున్నాడు. ఏం చేస్తావు నాయన? నువ్వు పెద్దనైనా కడుగు సొప్పు, పెద్దనైనా కడుగు సొప్పు, పెద్దనైనా కడుగు సొప్పు. వాడిని చూడండి కెమెరా వేయాలంట. మా హెలెన్ గాడు, అమ్మ 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 అమ్మ, మా హెలెన్ గాడు పెద్దనైనా పిలుస్తున్నాడు. ముద్దు పెట్టుకో, ఇస్తా. ముద్దు పెట్టుకో, పెద్దనైనా ముద్దు పెడితే ఇస్తాడు రా. ఒక నాయన పెద్దనైనా ముద్దు పెట్టిపోయి ఇస్తాడు. వాడికి చూడండి కెమెరానే కావాలంట. అబ్బా నన్ను హింసిస్తున్నాడండి. అది చూడండి, అది చూడండి, వీడికి మొత్తం ఆగ. ఓం నాయన ఓం రా, కింద పడేవురా, కింద పడేవురా. అదండి, ఎందుకంటే మనం ఏదన్నా మనకు కావాలి అనుకుంటే మాత్రము చాలా చాలా ఏమంటారంటే మనకు కొంచెం తెలియదు. ఎవరైనా చెప్తే మనకు చూస్తే అట్లా అర్థమవుతుంది. ఇందులో ఈ లాక్స్ అయితే ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంది మాకు. పోనైనా అది రాదులే లాక్, లేకపోతే మాత్రం తీస్తాడు. తీయడము, బయటికి పోవడము. మేము ఫస్ట్ ఒక చిన్న డోర్ పెట్టించినాం బయట. ఆ డోర్ పెట్టినా కూడా ఈ డోర్ తీస్తున్నాడు కాబట్టి మనకు నైట్ టైం కొంచెం ఇబ్బంది అవుతుందని ఇదైతే వేయించాం అనమాట. ఇదైతే 100% వర్క్ అవుతుంది. చాలా బాగుంది. లతకైతే బాగా నచ్చింది. వచ్చిన తర్వాత ఇది వేసిన తర్వాత, అంటే వీడియో కూడా చేసాము, షార్ట్ వీడియో. వేసిన తర్వాత చిన్నకైతే చూపించిన, నిజంగా ఏంద్రా ఇంత బాగుందని అన్నాడు అనమాట. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేను జస్ట్ ఏమంటారంటే కొంచెము అది పని చేసింది అనుకోండి, ఒకవేళ మనకు యూజ్ అవుతుంది. పని చేయలేదు అనుకోండి, ఇంకొకసారి వీటి జోలికి పోకూడదని అనుకున్నా. కాకపోతే బాగా వర్క్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అది ప్లాస్టికే కదా, ఇంత ఈజీగా ఉంది అని అనుకుంటారు. లైట్ వెయిట్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. అది గమ్ము కూడా ఎంత ఘోరంగా అతుక్కుంటుంది అంటే అంత ఘోరంగా, అంటే మన చేతులకే అతుక్కోదు. ఏదైనా ఐటమ్కి అయితే చాలా గట్టిగా అతుక్కుంటుంది. ఏమో లాగుతున్నారు మళ్ళీ కిచెన్లో. అమ్మ కొడుకు ఇదే పని ఉంటుంది కదా, దానికి కూడా ఏదో ఒకటి చేయాలంటవా? వానికి మొత్తం ఏదో ఒకటి చదువుతానే ఉంటాడు. ఎవరు పెట్టారు? వాళ్ళ పెద్దగానికి అట్లా పెట్టింది మా అమ్మగాడు. మరి మమ్మీగాడు ఏం చెప్తున్నావు మమ్మీ? మీ పెద్దయినా మరి మమ్మీ, మీ పెద్దయినా ఏం చెప్తున్నావు తల్లి? ఇదండి, హ్యాపీగా బ్లాగ్ అయితే చేద్దామని లత అయితే చెప్పింది అనమాట. ఎందుకంటే ఆ లాక్స్ వచ్చినాయి, నా హ్యాపీనెస్ని పంచుకుందామని, అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నామండి. మరి ఉంటామండి. బాయ్ 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 చెప్పు మమ్మ. థ్యాంక్స్ కూడా బాయ్ చెప్పిండు. సౌరభ్ తరపు నుంచి నేను చెప్తున్నా బాయ్. సౌరభ్ అయితే బజ్జున్నాడు అనమాట. పాపం వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు వేస్ట్గా.